నా పేరు హేమలత. మేము హైదరాబాద్లో ఉంటాము. ఫస్ట్ వాసవికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇంత మంచి టాపిక్ని తీసుకొచ్చి ఎప్పుడో గడిచిపోయినవన్నీ ఒక్కొక్కళ్ళు ఉన్నప్పుడు గుర్తు చేసుకుంటాము. కానీ ఇప్పుడు అందరితో పంచుకునేటంత అవకాశాన్ని ఇచ్చింది వాసవి. నీకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే ఇంత మంచిది లైఫ్లో రాదు ఇంకెప్పటికీ కూడా. అవన్నీ స్వీట్ మెమరీస్ అవి. ఎందుకంటే అవి ఎప్పటికీ మర్చిపోలేము లైఫ్ లాంగ్. ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళం అయిపోయాం, మాకు మనవాళ్ళు మనవరాళ్ళు కూడా వచ్చేసారు. అయినా కూడా అవి ఎంత తలుచుకుంటూ ఇప్పుడు అన్నీ గుర్తు చేసుకుంటూ ఇంకా చాలా సంతోషంగా ఉండింది. మా అమ్మ వాళ్ళది ఏలూరు, అమ్మమ్మ వాళ్ళది విజయవాడ అనమాట. చాలా దగ్గరే కదా అది. అయితే సెలవులు వచ్చినాయి అంటే అమ్మమ్మ వాళ్ళది విజయవాడలో బట్టల షాపు. వాళ్ళకి షాపులో గుమస్తాలు వాళ్ళందరూ ఉంటారు కదా. ఈవేళ సెలవులు వస్తున్నాయంటే ముందు రోజు రాత్రి అమ్మమ్మ వాళ్ళు పంపించేసేవారు అతన్ని మమ్మల్ని తీసుకెళ్ళడానికి. అంత అసలు ఇట్లా సెలవులు వచ్చిందే వెళ్ళిపోయి మళ్ళీ ఫుల్ ఆ హాలిడేస్ అన్నీ అయిపోయే వరకు అక్కడే ఉండి చివరికి వచ్చేవాళ్ళు. అప్పుడు ఇలాగ ఈ స్కూల్స్ అవి లేవు. మేము చదువుకున్నప్పుడు వీధి బడులు ఉండే కదమ్మా అప్పుడు, ఆ రోజుల్లో అవే అనమాట. అందుకని అంత స్ట్రిక్ట్ రూల్స్ ఏమి ఉండవు అప్పుడు. అదే నాకు అనిపించింది నిజంగా. అసలు కతే అప్పుడు అదే ఇప్పుడు చూస్తే అదే బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న పిల్లలు పరుగు ఇదంతా చూస్తుంటే అసలు వీళ్ళు ఏమీ ఎంజాయ్ చేస్తలేదు. అప్పుడు ఎంత బాగుండేది అసలు. ఇంకా అమ్మమ్మగా విజయవాడ వెళ్ళిపోతున్నామంటే అంత సంతోషంగా ఉండేది మాకు. ఇంకా మామయ్యకి మా 5 పిల్లలు, వాళ్ళు మేము 9 మంది, 14 మందివి ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం అందరం కూడా. అసలు ఇట్లా అట్లా లేదు. మార్నింగ్ లెగిస్తే నైట్ వరకు ఎంత బిజీ అందరం కూడా. ఎప్పుడు ఏదో ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఇంట్లో వంట మనిషి అందరూ ఉండటం వల్ల అమ్మమ్మ కూడా ఏం పని ఉండేది కాదు. అమ్మమ్మ కూడా మాకు దగ్గరే కూర్చొని అందరికీ చూసుకుంటూ ఉండేది. తను ఆనందం పడుతూ ఉండేది. తను హార్ట్ పేషెంట్ అనమాట. అయినా కూడా రోజంతా ఇంకా మేము వెళ్ళామంటే అంతే సంతోషంగా ఉండేది తను. అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు అసలు. ఇంకా వెళ్తున్నామంటే అమ్మ చేసే వేరుంటాయి, అమ్మమ్మ చేసే వేరుంటాయి. అందుకని మేము వెళ్తున్నామంటే అన్నీ చేసి అన్నీ రెడీ చేసి పెట్టేసేది అమ్మమ్మ. మాకేమేమి బట్టలు కుట్టించాలి అవన్నీ. తాతయ్యది బట్టల షాప్ అవటం వల్ల అంత బట్టలన్నీ తాతయ్య వాళ్ళ షాప్లోంచి ఇచ్చేసేవారు. అవన్నీ కూడా స్టిచ్ చేయించడం అన్నీ చేయించి రెడీగా ఉంచేసేది. ఇంకా మామయ్య ఒక్కడు ఉండటం వల్ల ఇంట్లో పిల్లలు వాళ్ళు చిన్న పిల్లలు, మేము పెద్దవాళ్ళం ఉండేవాళ్ళం. అందుకనే తాతయ్యది బట్టల షాప్ ఈవినింగ్ సండే ఈవినింగ్ రోజంతా ఇంకా బయట కూర్చుని ఉండేవారు. ఏది వచ్చినా ఇంకా అసలు ప్రతిదీ ఆపాల్సిందే. ఒక చిన్న రంగుల రాట్నం ఉండేది 4 సీట్లది. నాకు బాగా గుర్తొస్తుంది అది. ఇప్పుడు చూస్తూ ఉంటే అది వస్తే రోజు మొత్తం అక్కడే ఉండేది ఇంటి దగ్గరే. సాయంత్రం సీతానగరం కృష్ణా ఒడ్డు నుంచి పడవలో తీసుకెళ్ళి సీతానగరంలో అక్కడ గుడి ఉండేది, రాములవారి గుడి. ఆ గుడికి తీసుకెళ్ళి ఆ సండే ఈవినింగ్ అంతా అక్కడ సెలబ్రేట్ అంతా ఎంజాయ్ చేసి మళ్ళీ పోర్ట్లో అప్పుడు బ్రిడ్జ్ లేదు, ప్రకాశం బ్యారేజ్ లేదు. ఆ పడవలో వెళ్ళాలి సీతానగరం వెళ్ళాలంటే. అప్పుడు అందుకని పడవలో వెళ్ళి మళ్ళీ రాత్రికి పడవలో ఇంటికి వచ్చేసేవాళ్ళము. అది మేము అక్కడ కాకపోవటం వల్ల అయినా కూడా అమ్మమ్మ అక్కడ స్కూల్ నుంచి ఆ కోలాటాలు, దసరా టైంలో కోలాటాలు అవి ఉంటాయి కదా, అయినా అమ్మమ్మ ఇంటికి పిలిపించి ఆ పిల్లలందరినీ అందరితో మమ్మల్ని కూడా కలిపి ఆడిపించేది. ఇలాగ జరుగుతూ ఉండేది. నాకు చాలా ఒక పెద్ద జ్ఞాపకం. నేను లైఫ్లో అది మర్చిపోలేను. విజయవాడలో కొత్త గుడి ఉంటుంది. అక్కడ దసరా చాలా బాగా చేస్తారు. విజయవాడలో ఎక్కడన్నా సరే దసరా అమ్మవారిది కనకదుర్గ అమ్మవారు కదా, అందుకని చాలా బాగా చేస్తారు. అయితే ఆ రోజు అమ్మమ్మ నగలన్నీ పెట్టి మా అక్కని నన్ను టెంపుల్కి తీసుకెళ్ళినాక అక్కడ అంతా కోలాటం ఆడాము. అన్నీ అయినాక నేను అమ్మమ్మని మంచినీళ్ళు తాగాలి అని అడిగితే అక్కడ ట్యాప్ ఉండింది గుడి దగ్గర. సరే అక్కని నన్ను తీసుకెళ్ళి అక్కకి నన్ను తాగిపించి పైన మెట్టు మీద నుంచోపెట్టింది. అమ్మ అక్కకి తాగిపిస్తూ ఉంది. అంతలోకి ఎవరో దొంగ, అన్ని నగలు ఉన్నాయి కదా, నన్ను నాకు 5-6 ఇయర్స్ అంతే నాకు తెలిసి, ఎత్తికెళ్ళిపోయేప్పటికి ఇంకా అసలు పరిగెడుతున్నాడు. ఎలా జరిగింది నాకైతే ఇప్పటికీ గుర్తులేదు. అయితే అందరూ దొంగ నరుస్తుంటే గేటు బయట వదిలేసి వెళ్ళిపోయాడంట. అప్పుడు తీసుకొచ్చారు. నాకు ఇప్పటికీ భయం వేస్తుంది. ఆ రోజు అమ్మమ్మకి హార్ట్ పేషెంట్ కదా, తనకి ఏదన్నా జరిగితే అసలు ఇంకా ఏం జరిగేదో నాకు ఇప్పటికీ తలుచుకుంటే అమ్మో
నేను కొంచెం అదృష్టవంతురాలేమో, ఎందుకంటే ఈ వంకలు అమ్మమ్మకి ఏదన్నా అయితే చాలా బాధ అనిపిస్తుంది కదా. అట్లాంటి ఇన్సిడెంట్లు చాలా చాలా ఉన్నాయి. అన్నీ తలుచుకుంటూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అప్పుడుది ఒక రకంగా గోల్డెన్ డేస్ అవి అన్నట్టే. ఇప్పుడు డబ్బు ఇప్పుడు ఎక్కువ సంపాదించేస్తున్నారు, అయినా కూడా ఆ ఎంజాయ్మెంట్ లేదు ఇప్పుడు పిల్లలకి. అసలు పిల్లలు కూడా ఇప్పుడు పిల్లలు చాలామంది ఇష్టపడతలేదు కూడా అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళాలి చెయ్యాలంటే. వాళ్ళకి ఎందుకంటే ఇక్కడ ఫ్రెండ్స్ మిస్ అవుతాం, ఇక్కడ గేమ్స్, వాళ్ళకి ఎంతసేపు ఈ సెల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఇంట్లోనే అన్నీ, లేదంటే ఉన్న చోట ఫ్రెండ్స్ అంతే. ఇక అందుకని ఇప్పుడు పిల్లలకి అమ్మమ్మ ఇల్లు అంటే ఏదో అమ్మ బలవంతం వల్ల వెళ్ళాలి రావాలి అట్లా అయిపోయింది. వాళ్ళకి ఎంతసేపు టైం బోర్ కదా ఇప్పుడు పిల్లలకి. అప్పుడు ఏమీ ఉండేది కాదు. అప్పుడు ఎంతసేపు అమ్మమ్మ దగ్గర అన్నీ నేర్చుకునేవాళ్ళు వెళ్ళినప్పుడు. ఈ వామన గుంటలు, పీట, అది గచ్చకాయలు, తొక్కుడు బిళ్ళలు అన్నీ. ఇంకా మా పెద్ద తాతగా ఒక ఇద్దరు పిల్లలు ఉండేవారు, వాళ్ళు కూడా వచ్చేసేవారు. ఇక రోజంతా ఇంకా అందరూ ఏదో ఒకటి ఆట ఆడుకుంటూ అసలు రోజు ఎలా గడిచిందో తెలిసేది కాదు. ఇట్లాగే వేరే ఊర్లు తీసుకెళ్ళారు, పక్క పక్కన ఉండవల్లి ఏ ఊర్లు ఉండే, నాకు ఇప్పుడు ఆ పేర్లు కూడా గుర్తు రావట్లేదు. అన్నీ తీసుకెళ్ళి తాతయ్య తీసుకెళ్ళి చూపించాడు. అది ఇంకొకరు శనివారం అట్లా ఏమన్నా ఉంటే భుజం మీద కూర్చోబెట్టేసుకుని తాతయ్య ఒక్కొక్కళ్ళని అలాగా నడుచుకుంటూ ఎంతంత దూరం తీసుకెళ్ళిపోయాడు. అవన్నీ అసలు ఇప్పుడు తలుచుకుంటే ఒక రకంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది, మళ్ళీ అనిపిస్తుంది అబ్బాయి ఎట్లాగా అప్పుడు పెంచారో మమ్మల్ని, ఇంతమందిని వాళ్ళు విసుక్కోకుండా పెంచేవారు అని అనిపిస్తుంది. కానీ జరిగిపోయిన రోజులు మేము ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాము. అదొక్కటి నాకు చాలా బాగా అనిపిస్తోంది. వాసవి నీకు చాలా థ్యాంక్స్ అమ్మా, ఎందుకంటే ఇంత మంచి కాన్సెప్ట్ పెట్టావు నువ్వు. అన్నీ మళ్ళీ మాకు ఈ గోల్డెన్ మెమరీస్ అన్నీ మళ్ళీ గుర్తు ఉన్నాయి, మళ్ళీ బయటికి తీసుకొస్తున్నాం మేము. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మ నీకు వాసవి.